సత్యనారాయణ. ఏ ఊరు ఇది? చంద్రాల. గుడివాడ నియోజకవర్గం. ఇక్కడ ప్రతి నెల పింఛన్ ఇస్తున్నారా మీకు? ఇస్తున్నారండి. ఎంత ఇస్తున్నారు? ఒక తడ 3,000 ఇచ్చారు, మొన్న 2,000 ఇచ్చారు. మొన్నటి నుంచి 2,000 ఇస్తున్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు? రేషన్ కానీ అవి కానీ కరెక్ట్ టైంకి ఇస్తా ఉన్నారా లేదంటే? రేషన్ అవి కరెక్ట్గానే ఇస్తున్నారు. ఇస్తున్నారు. చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది పెద్దయ్య? బాగా చెయ్యాలనిపిస్తుంది. బాగా కృషి చేస్తాం. బాగుందా పరిపాలన? బాగుంది, బాగుంది. మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది మనకి? ఈయన అవ్వాలి. ఎందుకు? బాగా పనులు చేస్తున్నాడు. ఇక్కడ లోకల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాని గారు పోటీ చేస్తున్నారు, కొడాలి నాని గారు. ఆయన గెలిచే అవకాశం ఉందా లేదంటే దేవినేని నెహ్రూ గారి అబ్బాయి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, ఆయన గెలిచే అవకాశం ఉందా? టీడీపీకి గెలవాలి. ఎట్లా ఇప్పుడు మీరు మనిషిని చూసి మనం ఓటు వేస్తాం లేదంటే పార్టీని చూసి ఓటు వేస్తాం? పార్టీని చూసి చేస్తాం. పార్టీని చూసి ఎవరు నిలవన్నా పర్వాలేదు. మనకి ఈ చంద్రబాబు నాయుడే రావాలని. ఏం చేస్తూ ఉంటారు? కూలి పని చేస్తూ ఉన్నారు. ఎట్లుంది మన ఊర్లలో? ఏమైనా ప్రధానంగా నీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ ఉన్నాయా? పర్లేదు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా అనిపించింది? నాన్నకి ఎంతవరకు రాలేదు, ఈ ఊరు రాలేదు. ఏం పని చేయట్లే. ముఖ్యమంత్రి గారి పనితీరు చూశారు కదా, ఎలా అనిపించింది ఆయన? ముఖ్యమైన పని కూడా పర్లేదు, బాగానే ఉంది. ఎవరు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంది అనుకుంటాను. ఎందుకు పెద్దయ్య? పనులు బాగానే చేస్తాను కాబట్టి పర్లేదు. వెళ్ళినారా అమరావతి కానీ పోలవరం కానీ? పోలవరం వెళ్ళినా, అమరావతి వెళ్ళలేదు, పోలవరం వెళ్ళినాం. ఎట్లుంది అక్కడ అక్కడ బాగానే ఉంది, పర్లేదు. ఇక్కడ లోకల్గా టీడీపీ నుంచి ఇప్పుడు దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు, ఆయన గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? మొన్న అక్కడ రామపాలెం మీటింగ్ పెట్టారు, గెలుస్తామంటారు. మరి ఇప్పుడు మీటింగ్కి వెళ్ళారా మీరు? వెళ్ళాం. ఎట్లా మాట్లాడే విధంగా ఆయన ఎట్లా ఉన్నాడు ప్రజలతో? బాగా మాట్లాడారు, పర్లేదు. మెజెస్టిక్గా వస్తామంటారు. మరి ఇప్పుడు ఆయన గట్టి పోటీ అంటారు నాని గారికి? గట్టి పోటీ అంటే పింఛన్లు ఇస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది కదా, అందరికి అందుతున్నాయి. చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? పరిపాలన ఉంది. ఇక్కడ లోకల్గా కొడాలి నాని గారి పనితీరు ఎలా ఉంది? గెలిచే అవకాశం ఉందంటారు? గెలిచిన సుఖమే ఉంది. 5 ఏళ్ళు మనం చూసాం కదా, ఆయన పని చేశాడు అనిపించిందా చంద్రబాబు గారు? చేశాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చేశాడు, ఈ చంద్రబాబు నాయుడు చేశాడు. ఇంకా ఈ జగన్ అన్నది ఇంకా రాలేదుగా. వస్తుందా? వస్తుంది. నెల ఇస్తున్నారా? నెల ఇచ్చేస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? 2,000. ఎట్లుంది చంద్రబాబు గారి పరిపాలన? బాగానే ఉంది. మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? మరి ఆయన వస్తేనే బాగుంటుంది అంటారు జనం. మరి 9 అన్నప్పుడు జనం, మరి ఆయన వస్తేనే బాగుంటుంది అంటారు.